2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదని మీరు అనుకుంటున్నారు? సో ముఖ్యంగా ఒక కవిత లిక్కర్ కేసు వల్ల ఆమె అరెస్ట్ చేయకపోవడం, సో వీళ్ళు మొత్తం ఒకటే కుమ్మక్కయ్యారు అనేది జనాలకి ఇత ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ లాంటివి అవి బలంగా తీసుకెళ్ళినాయి ప్రజలకి. సో భారతీయ జనతా పార్టీ ఏంటంటే జనాలకి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది. సో ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ అన్న లాంటి వాళ్ళు కూడా తొందరగా తప్పుకోవడం, ఎలక్షన్ల మూమెంట్లో తప్పుకోవడం, అండ్ అదే విధంగా ఈమె అరెస్ట్ కాకపోవడం. సో ఇవన్నీ ఏంటంటే జనాలని అయోమయం గురి చేసినాయి. సో దానివల్ల కాంగ్రెస్ అనేది కొంచెం బలపడింది. ఇంకోటి ఏంటంటే బీజేపీలో ఉండే స్థానిక నాయకులు అయితే ఎమ్మెల్యే అయితే వీళ్ళు కూడా కరెక్ట్గా లేరు. సో ఎందుకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎంతో కొంత వస్తుంది, బట్ ప్రయత్నాలు కూడా చేయలేదు. సో చేయకపోవడం వల్ల అది ఇంకా కిందికి డౌన్ వెళ్ళిపోయి ప్రభుత్వం రాకుండా అలా జరిగింది.